ఖర్చులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచిన నేటికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏపీలో ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని యూనివర్సిటీకి చెందిన విశ్రాంత ఉద్యోగి వెంకట రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యూనివర్సిటీ పరిధిలో ఏపీలో 76 స్టడీ సెంటర్లు రన్ అవుతున్నాయని తెలిపారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లేకపోవడంతో ఈ స్టడీ సెంటర్లోని విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పారు. ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి అడ్మిషన్స్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకి నిలిచిపోయిన వేతనాలు అందించాలని చెప్పారు. జీతాలు ప్రతి నెల సక్రమంగా అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీ నేను అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి, అడ్మిషన్స్ కొనసాగించాలి, శాలరీస్ ఆగిపోయినాయి, శాలరీస్ ఇవ్వాలి, పార్ట్ టైం శాలరీ 6 నెలల నుంచి ఆగిపోయినాయి, రెగ్యులర్ ఎంప్లాయీస్ శాలరీస్ ఆగిపోయినాయి, వీళ్ళ శాలరీస్ కంటిన్యూగా ఇవ్వాలి, అంబేద్కర్ యూనివర్సిటీ ఏపీలో ఏర్పాటు చేయాలి. మన ఆంధ్రప్రదేశ్లో 76 స్టడీ సెంటర్లు ఉన్నాయి. 76 స్టడీ సెంటర్ల మీద స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అడ్మిషన్స్ లేక, శాలరీ లేక పార్ట్ టైం ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మాకు యూనివర్సిటీ కంపల్సరీగా ఏర్పాటు చేసి వేస్తే అందరు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అడ్మిషన్ కంటిన్యూ అయితే స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 1 ఇయర్ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అడ్మిషన్స్ లేక. మీ పేరేంటి? నా పేరు వెంకటరమణారెడ్డి. నేను రిటైర్డ్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎంప్లాయీని. ఇప్పుడు ఈ పాల్గొన్న వాళ్ళంతా స్టూడెంట్స్ అండి, అంబేద్కర్ యూనివర్సిటీ స్టూడెంట్స్.